అండి నమస్తే వెల్కమ్ టు లక్కీ లక్సీ ఛానల్. ఏంటి గారెలకి రైస్కి ఇంకా ఇడ్లీకి కాంబోగా మంచి చికెన్ గ్రేవీ కర్రీ చేసుకోవాలనుకుంటున్నారా? అలా అయితే ఈ వీడియో లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చేసేయండి. అద్దరిపోయే టేస్ట్తో అయితే చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోద్ది మీ ఇంట్లో. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ నేను 500 గ్రామ్ అంటే హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి. దీన్ని అయితే నీట్గా వాష్ చేసేసి ఇందులోకి ఉప్పు, కారం, పసుపు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఇందులోకి నిమ్మరసం కూడా వేసుకున్నానండి. నిమ్మరసం చిన్న నిమ్మకాయ అయితే పూర్తిగా ఒక నిమ్మకాయ వేసేయచ్చు, లేదు పెద్ద సైజుది అయితే హాఫ్ నిమ్మ చెక్కని వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకొని ఇందులోని నిమ్మ చెక్క పిక్కలు ఉంటాయి కదండి, వాటిని అన్నింటినీ తీసేసుకొని నీట్గా కలిపేసుకోవాలి. అంటే ఉప్పు, కారము, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ నిమ్మరసం మొత్తం చికెన్కి పట్టేలాగా నీట్గా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత దీన్ని అయితే ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక కడాయి తీసుకొని ఇందులోకి ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసిన చికెన్ ఉంటుంది కదండి, దాన్ని అయితే ఇందులో వేసుకొని నీరంతా ఎగిరిపోయేంత వరకు కలిపేసుకోవాలి. చికెన్ని ఎంత బాగా ఫ్రై చేసుకుంటే కర్రీ అనేది అంత టేస్ట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు చికెన్లో వాటర్ అంతా ఎగిరిపోయింది కదండి, ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసి వేరొక బాండీ పెట్టుకొని అందులోకి మసాలా దినుసులన్నీ వేసుకున్నాను. ఇందులోకి ఆయిల్ కూడా వేసుకొని ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని అందులోకి ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిదనం పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 టమాటాలని మెత్తగా గ్రైండ్ చేసేసి పల్ప్ అనేది వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి మళ్ళీ ఉప్పు, కారము, పసుపు, ధనియాల పొడి వేసుకొని వీటిని కూడా నీట్గా కలిపేసుకోవాలి. టమాటాలు పచ్చిదనం పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న చికెన్ అనేది ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి నీట్గా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని మొత్తము అంటే టమాటాలు, ఆనియన్స్, చికెన్ అంతా నీట్గా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి కాస్త వాటర్ని వేసుకోవాలి. వాటర్ అనేది చూసుకొని వేసుకోండి, ఎందుకంటే చికెన్ ఆల్రెడీ ఫుల్గా కుక్ అయిపోయింది కాబట్టి మనము గ్రేవీ కోసమే వాటర్ని వేసుకోవాలి. కాబట్టి వాటర్ అనేది చూసుకొని వేసుకోవాలన్నమాట. ఇలా వేసేసుకున్న తర్వాత కాసేపు ఉడికిన తర్వాత ఇందులోని బిర్యానీ ఆకుని తీసేయాలంటే తీసేయచ్చు, లేదంటే ఉంచుకోవచ్చు, అది మన ఇష్టం అనమాట. కర్రీ రెడీ అయిపోయే ముందు ఇందులో కాస్త గరం మసాలా వేసేసి దించేయడం, అంతేనండి. రైస్లోకి, గారెలకి చాలా చాలా టేస్ట్గా, ఎక్కువ గ్రేవీతో తక్కువ చికెన్ టేస్ట్గా మీకైతే రెడీ అయిపోతుంది. మీకు కనుక ఈ చికెన్ కర్రీ నచ్చినట్టయితే ఇంట్లో ట్రై చేయండి. ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.